అడుగుతున్న రైతులు ఒకే రకం అడగడం వల్ల రైతులకు ఇబ్బంది వచ్చిందని చెప్పడం సరికాదు. ఇవాళ 1,20,000 ప్యాకెట్స్ మేము ఇచ్చినప్పుడు ఇంకా రైతులను విత్తనాలు వేయకముందే మీరు ఇంకా ఏ విత్తనాలు వేస్తారని చెప్పి వాళ్ళు సర్వే చేయించి రైతు కోరుకున్న విత్తనం దొరికితేనే మరి పంట ఇంకెక్కువ పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు అడుగుతున్నది ఏంది? ఇవాళ మేము రేషన్ బియ్యం అడుగుతలేం. ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నం, మరి ఇలా అన్నం పెట్టే రైతన్నకి ఈ రకంగా విత్తనాలు సకాలంలో ఇవ్వకపోవడం, అడిగినటువంటి విత్తనాలు ఇవ్వక కృత్రిమ మరి కొరతను సృష్టిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నిద్రపోతూ ఉందా? ఎందుకు ఇలా రైతులు అడిగినటువంటి విత్తనాలు ఇవ్వడానికి కొరకు అడుగుతూనే లాఠీ చార్జ్ చేస్తే 10 సంవత్సరాలు ఎప్పుడో జరిగిందా? ఇలా అందుకొరకే నిన్ననే మా పార్టీ పరంగా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలవడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారు కలవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేసినాం, 2-3 రోజుల్లో మరి ఏదైతే మా రైతులు కోరుకున్నటువంటి విత్తనాలు సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందుకొరకే ఈరోజు మరి రైతులపైన, రైతుల సమస్యలపైన సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా ముఖ్యమంత్రి గారేమో అప్పుడేమో ఐపీఎల్ మ్యాచ్లో బిజీగా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి గుర్తులను మార్చడంలో ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారేమో వేరే రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాటలకు పొంతం లేదు. ఏమంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు? విత్తనాలు ఎక్కడ కూడా కొరత లేవు, విత్తనాలు కొరత లేదని చెప్పేటప్పుడు నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా, మీరు ఒక సీనియర్ మంత్రిగా మరి చాలా రోజుల నుంచి గతంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా పనిచేసాం. ఏనాడైనా రైతుల విత్తనాల కొరత విషయం వచ్చిందా? ఎరువుల విషయం వచ్చిందా? ఇలా ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్, ఆయన విత్తనాల కొరత ఎక్కడ లేదు, ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుందని చెప్పి మరి చిట్చాట్లో మాట్లాడడం జరుగుతూ ఉంటే నిజంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారిని అడుగుతున్నాం మేము. ముఖ్యమంత్రికి మంత్రులకు ఎక్కడ సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా అకాల వర్షాలు, మరి ఇలా పిడుగు కాడుతోటి అనేక మంది అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి. పిడుగు కాట్ల వల్ల ఎందరో మంది రైతులు ఇప్పటికీ పొలాలలో చనిపోతున్నాం. కానీ ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు, మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం, సర్వే చేయమని చెప్పినామని చెప్పి ఇప్పటి వరకు ఏ కలెక్టర్లకు కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ తెప్పించుకున్నది తప్ప ఇలా వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ కూడా సర్వేలు చేయకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం. ఇలా అందుకొరకే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాట ఒకటి, ఇలా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు? రైతులకు పంటలు వేసిన తర్వాతనట జూలై మాసంలో మేము రైతు భరోసా ఇస్తామని చెప్తాము. మొలకలు ఎత్తిన తర్వాత సర్వే చేసి మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మీ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? నిద్రపోతూ ఉందా? గడ్డి బీగుతూ ఉందని అడుగుతున్నా. మీరు ఇప్పటి వరకే గతంలో ఎందరు మంది రైతులు ఏ పంట వేసిండ్రు, ఎన్ని ఎకరాల పంట వేసిండ్రు అనేది అంతకు ముందటి సర్వేలు ఉన్నాయి. మరి మీరు కూడా ఇప్పుడు 5-6 నెలలు అయింది, ఈ ప్రభుత్వం ఏం పండుకున్నదా? నిద్రపోతుందా? ఇంత అసమర్థత ప్రభుత్వం ఈ 6 నెలల్లో రైతాంగం పట్ల అనేకటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అసలు రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వం ఏలుతూ ఉందంటే నిజంగా కూడా ఇలా రైతులు ఇన్ని సమస్యలు. అందుకొరకే మేము ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బతుకు ఆగమైంది. రైతు గురించి పట్టించుకునే నాతుడు లేడు. 10 ఏళ్లలో మేము ముందే చెప్పినాం, ఎక్కడ కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి రాలే. కానీ ఇలా క్యూ లైన్లు పెట్టి
చెప్పులు పెట్టి బట్టలు పెట్టి ఇలా 10 సంవత్సరాల కంటే ముందట చరిత్ర మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంది. నిజంగా రైతులు బాధపడుతూ ఉన్నారు. మా ఆదిలాబాద్లో అయితే ఇలా కమిషన్ ఏజెంట్ల మధ్య దళారులతోటే ఎందరో మంది గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వడ్డీలకు వడ్డీలు పడి చక్రవడ్డీతోటి మరి ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా రైతు బంధు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఆదిలాబాద్ సర్వే చేయించుకుంటే ఇలా మొత్తం మళ్ళీ కమిషన్ ఏజెంట్ దుకాణాలన్నీ తెరిచినాయి, ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయినాయి. మళ్ళా పాపం 10 సంవత్సరాల క్రితం ఏ రైతు అయితే కమిషన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిండో మళ్ళీ ఈ సంవత్సరం కమిషన్ ఏజెంట్లను మరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మార్పు అని చెప్పిన కాంగ్రెస్ మార్పు కోరుతున్నాం మేము, ఇలా రైతుల పరిస్థితి మారుస్తామని చెప్పింది. మేము అడుగుతున్నాం ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను మధ్యధరలను ఆశ్రయించడం, మళ్ళా విత్తనాల కొరకు ఎరువుల కొరకు రోడ్డెక్కి ధర్నాలు చేయడం, మళ్ళా పోలీసులతో లాఠీ చార్జ్ తినడం, ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రైతులు మారుస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు? మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అందుకొరకే తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల కొరకు అండగా ఉన్నాం. అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతూ ఉన్నాం, మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇస్తారా లేదా? మీ ఇవ్వకపోతే మీతో చేత కాదని చెప్పండి. మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనా ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా, కరెంటు లేకపోయా, మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు. మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అని అడుగుతున్నాం. దేన్ని మారుస్తున్నారు మీరు? అందుకొరకే ఈరోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా మరొకవైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఇంత చిన్నాన్ని మారుస్తామని చెప్తే మరి ఇలా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రంలో ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు. మద్యం నాకు తెలియదు, అసలు అది కార్పొరేషన్ సంబంధించిన సమస్య. మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిండ్రు, మేము కూడా మంత్రులు చేసినాం. ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్లు ఎండీ ఉన్నా చైర్మన్ ఉన్నా మంత్రితో సంప్రదించిన తర్వాత చేస్తే తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండీకి ఇచ్చే లేదు. మరి ఇలా జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం మాట్లాడుతున్న కొత్త బీర్లు ఎక్కడ వస్తలేమని చెప్పి ఆ మంత్రికే పత్తలేదు. వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నట్టట ముంచేస్తూ ఉన్నారని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మరి గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కొరకు ఎంత శ్రద్ధ పెట్టిండ్రో మీరు కనీసం ఒక 10% కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు. రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిండో మీరు ఒక 10% సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ ఇక్కట్లు రావు, ఈ బాధలు రావు. ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం. కనీసం ఇలా వర్షాకాలం సీజన్ పంటలు వేసుకునే సీజన్ మొదలైంది. ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తాం. ఇలా సమీక్షలు పెట్టుకుంటాం లేదు. వర్షాకాలంలో మరి ఇలా బ్యాంకు రుణాల విషయం కానీ విత్తనాల విషయం కానీ ఇలా ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరగాలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకొరకే కేవలం ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్ళను మాత్రం తీయడానికి కొరకే ప్రయత్నంలో మునిగి ఉన్నావు తప్ప నువ్వు రైతుల పట్ల, రైతుల సమస్యల్ని, రైతులకు ఏదైతే పథకాలు మార్చిస్తానని చెప్పినావో, ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కట్లుండాయని చెప్పినావో, కేవలం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనవాళ్ళని తీసేయడం తప్ప నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు.
అందుకొరకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇప్పటికైనా మీరు ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, వేరే రాష్ట్రాల నుంచి ప్రచారంకి వెళ్ళడం, ఇక్కడి నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఇటు రైతులు కావచ్చు మిగతా వర్గాల యొక్క ప్రజల యొక్క నట్టెట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టించుకుంటలేని చెప్పి కూడా ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలా వానాకాలం వచ్చిన తర్వాత సాగునీరు పంటలు కూడా ఉంటాయి, ప్యాడ్ వేస్తారు. ఇలా సాగునీరు ఎప్పుడు విడుదల చేయాలా, ఎట్లా విడుదల చేయాలనే విషయాన్ని కూడా ఇప్పటివరకు సమీక్షలలో ప్రస్తావన రాలే. అందుకొరకే మేము ఇప్పటిదాకా ఒకటే గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏ జిల్లాలో ఎంతెంత ఎరువులు విత్తనాలు ఉన్నదో శ్వేతపత్రం కూడా విడుదలైనని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా మళ్ళీ ఇప్పటికీ 250 మంది దాదాపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా కరెంట్లు లేక మళ్ళా మనం సమస్య చూస్తున్న మోటార్ల రిపేర్లు పెరిగినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతూ ఉన్నాయి, ఇన్వర్టర్లు కొనుక్కొని పెట్టుకోవడం వచ్చిందంటే ఇదే ఇందిరమ్మ రాజ్యమా, ఇదే మార్పు అని చెప్పి అడుగుతున్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ డిక్లరేషన్లో ఏమేమి మాట్లాడినరో అందరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ విత్తనాలతో పాటు రైతు భరోసా పథకాన్ని కూడా మీరు ఏదైతే 15,000 రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పినరో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం రుణమాఫీ పేరుతోటే అయితే మరి పబ్బం గడుపుతూ ఉన్నాము. ఆగస్టు 15వ తారీఖు అని చెప్పి మరి ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది. రైతు భరోసా పథకం ఎప్పుడు ఇస్తావు? ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు దాని గురించి భరోసా గురించి మాట్లాడడమే లేదు. మరి ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల మాట్లాడడం మీకు నోరెందుకు ఇప్పుతలేమని అడుగుతున్నాం. చెప్పండి, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతు భరోసా పథకం ఎప్పటి వరకు ఇస్తావు? ఎందరు రైతులకు ఇస్తావు? ఎప్పుడు సర్వేలు చేస్తావు? ఇదే మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి ఆనాడు గుట్టలకు ఇచ్చిండు, చెట్లకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్లకు ఇచ్చిందని చెప్పిన మంత్రివర్గంలో ఏం చేసినావు? ఆనాడు మంత్రివర్గంలో ఒక మంత్రివి కదా, ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? అంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి ఉంటుంది తప్ప ఇలా ప్రభుత్వం మారిందంటే నీ మాట మారితే ఎట్లా? నీ నోరుకు విలువ ఉండాలి కదా. అందుకొరకే ఎప్పుడైనా రైతుల సమస్యల గురించి ఇలా విత్తనాలు జొన్నలు మార్కెట్లో పోతే కలర్ మారితే కొనమని చెప్తారు. ఎక్కడ అది మొన్న ఇదే సంగారెడ్డిలో జొన్నలపై జగడమని చెప్పి జొన్నలు కొనమని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మళ్ళా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ జొన్నలు బాగాలేవు, ఖచ్చితంగా తడిసినాయి. రేవంత్ రెడ్డి ఒక మాట ఏం చెప్తాడు, జొన్నలు తడిసినా కలరు మారినా ఏమైనా తీసుకుంటే ఒక గింజ కూడా మిగిలిన చెప్తాడు. అధికారులు ఈ రకంగా అంటే ఇటు అధికారులకు ఇటు మంత్రులకు ముఖ్యమంత్రికి పొంతన లేదు, ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు. అందుకొరకే ఆదిలాబాద్లో మరి ఇలా బారులు తీరిన రైతులు రాస్తా రోకో చేస్తూ ఉన్నారు. లాఠీ చార్జీతో జరిపించడం అంటే ఇది 10 సంవత్సరంలో మళ్ళా మొదలైంది. మళ్ళా రైతుల బతుకులు 10 సంవత్సరాల కిందటెట్టయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండను, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే తోవకు వస్తున్నది తప్ప మార్పు అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యం అట్లనుండే, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదలైందని చెప్పి మరి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికైనా మేము ఒకటే, ఆల్రెడీ తెలంగాణ అయితే రాష్ట్ర సమితి కానీ భారతీయ రాష్ట్ర సమితి కానీ మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము మీకు 2-3 రోజులు సమయం ఇస్తాం, లేకపోతే జిల్లాల వారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడానికి మా ఆదిలాబాద్ జిల్లా నాయకులందరం ఆదిలాబాద్ నుంచి మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు.